హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకి భారీ ముప్పు అనే చెప్పవచ్చు. సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానున్నాయి 3 రోజుల పాటు. వివరాలు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం అనేది అత్యధికంగా తెలంగాణ జిల్లాలో ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నార్త్ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా హైదరాబాద్ ఎగువ ప్రాంతాల వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ నగర ప్రాంతంలో ఈ రోజు రాత్రి నుంచి దాదాపుగా సెప్టెంబర్ 9వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే మనకి తెలంగాణలో అత్యధికంగా ఖమ్మంలో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి జల దిగ్బంధంలో ఉండిపోయాయి చాలా లోతట్టు ప్రదేశాలు. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ముసురులాగా వర్షాలు నమోదవుతాయి 3 రోజుల పాటు. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాయలసీమ జిల్లాలో ఈ రోజు వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా భారీ వర్షాలు కురవగా ఇక కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. అయితే సెప్టెంబర్ 4 నుంచి 9వ తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.